హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కులవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్గా ఈరోజు వీడియోలో వాటికి సంబంధించినటువంటి మనకు రిజల్ట్ ఎలా చూసుకోవాలి, అలాగే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్గా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్గా వీడియోలోకి వెళ్తే మాత్రం ముందుగా మీ యొక్క జనరల్ నెంబర్ లేదా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే నాకు తెలిసినటువంటి ఒక క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా మీరైతే ముందుగా వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క పేపర్ అంటే క్వాలిఫైయింగ్ పేపర్ అంటే దేనికి అప్లై చేస్తారో ఆ పేపర్ యొక్క మీకు ఆ పేపర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు పేపర్ ఇచ్చాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఈ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా మీరు కూడా మీ సంబంధించినటువంటి రిజిస్టర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం వీళ్ళ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి అయితే హైడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150కి ఈ క్యాండిడేట్కి 45 అయితే రావడం జరిగింది తెలుగు సబ్జెక్టుకి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ కేటగిరీ వైజ్ మనకు పాస్ పర్సంటేజ్ మార్క్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ జనరల్ వాళ్ళకి మొత్తం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 అండి. జనరల్ వాళ్ళకి పాస్ పర్సంటేజ్ వచ్చేసి 60% ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 90 అండి. బీసీ వాళ్ళకి 50% అండ్ 75 మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% 60 మార్క్స్. పిహెచ్ వాళ్ళకి 40% 60 మార్క్స్ అయితే ఉంటాయి.